హలో అండి. ఎలాంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా సింపుల్గా బిర్యానీ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు. అయితే ఈ బిర్యానీ చేయాలంటే ముందు నార్మల్గా మనం చికెన్ కర్రీ ఇంట్లో ఎలా వండుకుంటాం అలా ఇంట్లో చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే ముందు మనం రైస్ వండేటప్పుడు ఏంటంటే ఆ రైస్లో కొంచెం జీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం సాల్ట్ వేసి రైస్ని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఈ కర్రీ ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే చికెన్ కర్రీ వండుకున్నామో ఆ కర్రీని అందులో మనకు కావాల్సినంత కర్రీని అందులో వేసి కొంచెం అది కలిపేసి నీళ్ళు కొంచెం గ్రేవీ తక్కువ ఉందనుకుంటే కొంచెం వాటర్ వేసేసి కర్డ్ ఉంటే కర్డ్ వేసుకోండి. దాంతోపాటు కొంచెం మసాలా పౌడర్ వేసి ఆ తర్వాత మనం ఉడికించుకున్న రైస్ వేసేసి మీ ఇష్టం పొరలుగా వేసుకున్న కొంచెం కొత్తిమీర పుదీనా మీకు నచ్చితే వేసుకోండి. తర్వాత పైన బరువు పెట్టేసి సిమ్లో పెట్టేసి 10 minutes దమ్ చేసేయండి. అంతే. ఎమ్మి టేస్టీ బిర్యానీ అయితే వెంటనే 10 minutesలో రెడీ అయిపోతుంది. అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బిర్యానీ తినాలనిపించినప్పుడు అంత అంటే మనకి ఆ టైం లేదు, బిర్యానీ చేసుకునే టైం లేదు, మనం కర్రీయే చేసాం బట్ బిర్యానీ తినాలనిపిస్తుంది అనుకుంటున్నప్పుడు ఇలాంటి ప్రాసెస్ ట్రై చేయొచ్చు. లేదు ఎప్పుడైనా చికెన్ కర్రీ మిగులుతుంది కదా, ఇంట్లో చికెన్ కర్రీ మిగిలినప్పుడు కూడా ఇలా రైస్ని కర్రీని కలిపి దమ్ చేసామంటే బిర్యానీ లాగానే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.